పూరా లోకల్ సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని, ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరపు వాళ్ళు ఉన్న చర్యలకు వెనుకాడవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినిమా హాళ్ల బంద్ ప్రకటన ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. టికెట్ ధరల పెంపు, సినిమా హాళ్ల నిర్వహణ సహా ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని, ఇందులో ఎలాంటి భేదాలు పాటించవద్దని స్పష్టంగా చెప్పారు. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ సహా ఇతర తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచినీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండడంపై ఈ సందర్భంగా చర్చించారు. వాటి వాస్తవ ధరలు, ప్రస్తుతం ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత, ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతుందనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాల్కు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరిగి పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం మెరుగవుతుందన్నారు. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటన వెలువడడానికి నేపథ్యం ఆ నలుగురు ప్రమేయం తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడడం తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైన చర్చించారు. ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలోనూ విచారణ చేయించాలని మంత్రి దుర్గేష్కు పవన్ కళ్యాణ్ సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయ పరిస్థితులకు కారణమైన బంద్ ప్రకటన వెనుక గల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన వాళ్ళు ఉన్న చర్యలకు వెనుకాడవద్దన్నారు. నిర్మాతలు, నటులు, దర్శకులు బెదిరింపుల ద్వారా వ్యాపారాలు కొనసాగించాలనుకునే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వొద్దన్నారు. సినిమా వ్యాపారం సజావుగా సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందన్న విషయాన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి, నిర్మాత మండలికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియజేయాలన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకురానున్న సినీ పరిశ్రమ సమగ్రాభివృద్ధి పాలసీ కోసం తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.